హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి హోమ్లీ థాట్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు నేను ఒక డే వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. ఇప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం నిత్విక అండ్ లక్కీ ఫుడ్లో కొంచెం రొటీన్ చేంజ్ వచ్చింది. వాళ్ళు సరిగ్గా తినకుండా అలా కొంచెం చేశారు. సో ఇలాంటి టైంలో నేను ఒక బ్రేక్ఫాస్ట్ ట్రై చేశాను. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. చాలా హెల్దీ కూడా, ఆయిల్ లేకుండా వేసే బ్రేక్ఫాస్ట్ అనమాట. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆ బ్రేక్ఫాస్ట్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. దాంతోపాటు నా రొటీన్ కూడా షేర్ చేస్తాను, చూసేసేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. డెఫినెట్గా మీకు నచ్చే విధంగానే డే వ్లాగ్స్ కంటెంట్ ప్లాన్ చేసుకుంటాను. ఈరోజు వచ్చేసి ఇడ్లీకి అండ్ ఇంకా ఆపంకి బ్యాటర్ అయితే ముందు రోజు రెడీ చేసేసుకున్నాను ఫర్మెంటేషన్ కోసం. నైట్ అంతా బయట ఉంచాను. ఎర్లీ మార్నింగ్ ఇంకా కొంచెం బ్యాటర్ సపరేట్గా తీసుకుని ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నా. అండ్ ఇడ్లీ ఎప్పుడు కూడా నేను రైస్ కుక్కర్లోనే పెట్టేస్తానండి, ఈజీగా అయిపోతుంది నాకు అని చెప్పి. అండ్ ఇంకా ఆపం బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను. అండ్ తర్వాత స్టవ్ పైన ఒక సైడ్ రైస్ పెట్టేశాను, ఇంకొక సైడ్ రెసిపీస్ అన్నీ కూడా చేసేసుకుంటున్నాను. ఇంటికి వెళ్ళొచ్చాను కదా, కొంచెం నేను కూడా లేజీ అయిపోయాను. అండ్ వర్క్స్ ఇంతకుముందు చేసేటప్పుడు కొంచెం ఈజీగా అనిపించేసాయి, ఇప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తున్నాయి అనమాట. అంటే కొంచెం లేజీకి అలవాటు పడిపోయాను కదా ఒక 10-15 డేస్, దానివల్ల. సో ఇప్పుడు ఇంకా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నాకు చాలా హడావిడి అనిపిస్తుంది కొంచెం అలవాటు పడే వరకు. సో ఒక పాన్ పైన పచ్చిమిర్చి ఫ్రై చేసేసుకున్నానండి. ఇడ్లీలోకి ఖచ్చితంగా పీనట్స్ చట్నీ ఉండాల్సిందే, లేదు అంటే అల్లపు చట్నీ కానీ ఇలా ఏదో ఒకటి ఉండాల్సిందే. దోశలు చపాతీల్లోకి అయితే కొంచెం అడ్జస్ట్ అవుతాం, కానీ ఇడ్లీలోకి అయితే మాత్రం ఖచ్చితంగా చట్నీ ఉండాల్సిందే. సో దానికోసము పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు దొండకాయ పచ్చడి సాంబార్ చేసిన. పక్కన సాంబార్ అయితే చేసేస్తున్నా, అదేం చూపించట్లేదు. దొండకాయ పచ్చడి కోసం వచ్చేసి పచ్చిమిర్చి టమాటా ఫ్రై చేసుకున్న, తర్వాత దొండకాయ ముక్కలు ఫ్రై చేసుకున్నా. దొండకాయ పచ్చడిలోకి సపరేట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసుకున్న టమాటా పచ్చిమిర్చి పీసెస్ని నేను మిక్సీ పట్టేసుకుంటున్నా. ఇందులోకి జీలకర్ర, కొన్ని పీనట్స్, కొంచెం చింతపండు కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ పీనట్స్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. కొంతమంది కొబ్బరి వేసుకుంటారు, కొంతమంది పీనట్స్ వేసుకుంటారు. నేనైతే పీనట్స్ వేసుకుని జీలకర్రతోటి మిక్సీ పెట్టేసుకుంటున్నా ఫస్ట్. తర్వాత ఈలోపు దొండకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి. సో అవి కూడా కొంచెం మిక్సీ జార్లోకి తీసేసుకొని కొంచెంగా మిక్సీ పట్టేసుకుంటున్నా. దొండకాయ ముక్కలు ఎక్కువగా మిక్సీ పట్టేసుకోకూడదండి, మనకి పలుకులు తగిలేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి. నేను చాలా ఫాస్ట్గా చేస్తున్నాను ఈ రెసిపీస్ అన్నీ, కానీ లేకపోతే నాకు వర్క్ కూడా చాలా టైం అయిపోతుంది. అందుకని ఇంకా దొండకాయ ముక్కల్ని వేడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టేసా. పొగలొచ్చేస్తున్నాయి అండ్ చేతులు కూడా బాగా కాలాయి కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా సాంబార్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నిటిలోకి పోపు అయితే పెట్టేసుకుంటున్నా. నేను సాంబార్లోకి దొండకాయ చట్నీలోకి పోపు పెడతాను. అండ్ ఇంకా పీనట్స్ చట్నీలోకి పోపు పెట్టను, ఎందుకంటే ఇది ఒక 1 అవర్లో వాడేస్తాను కాబట్టి. సో మ్యాక్సిమం దోశల్లోకి ఇడ్లీలోకి చేసే పచ్చళ్ళకి పోపు అయితే పెట్టను. చాలామంది పోపు పెడతారు. అండ్ ఇంకా లంచ్ బాక్సెస్కి కావాల్సినవన్నీ రెడీ చేసేసిన తర్వాత వెళ్ళి నిత్వికాని రెడీ చేసి వచ్చేసాను. ఇప్పటి వరకు తను కొంచెం ఇన్కంప్లీట్స్ ఉంటే కంప్లీట్ చేసుకుంటుంది. తనని రెడీ చేసిన తర్వాత లంచ్ బాక్సెస్ పెడుతున్నాను. లంచ్ బాక్సెస్లోకి తనకి రోజు స్నాక్స్ నేను ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చిన స్నాక్స్ ఉంటే అవి పెడుతున్నా. ఒక 2-3 డేస్ అలా చూస్తారు, తర్వాత మళ్ళీ కంప్లైంట్ చేస్తారనమాట. లంచ్ బాక్సెస్లోకి మీరు హెల్దీ స్నాక్స్ పెట్టండి, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ పెట్టండి అంటారు. సో ఇంకా మళ్ళీ చెప్పించుకోవడం దేనికి అని క్యారెట్ కీరా అయితే పెడుతున్నాను. ఆల్ టైమ్ మా ఇంట్లో క్యారెట్ కీరా అనేది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు లేకుండా ఒక్కరోజు కూడా ఉండదు. సో ఇంకా ఫ్రూట్స్ లేదులే అని చెప్పేసి ఇంకా క్యారెట్ కీరా కట్ చేసేసి పెడుతున్నాను తనకి. లంచ్ బాక్సెస్ అన్నీ పెట్టేసేటప్పుడైతే చాలా హడావిడైపోయింది. ఫాస్ట్గా చేస్తున్నట్టు అనిపించింది నాకు కూడా. బట్ ఇంత హడావిడిలో కూడా వీడియో షూట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇప్పుడైతే నేను లంచ్ బాక్సెస్లోకి కానీ స్నాక్స్కి కానీ అన్నిటికి స్టీలే యూస్ చేస్తున్నాను. ఇంతకుముందు నిత్వికాకి స్నాక్స్కి అండ్ ఇంకా లంచ్ బాక్స్కి కొంచెం టాయ్ షేప్లో ఉండే ప్లాస్టిక్ బాక్సెస్ యూస్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఆమె అంత హెల్దీ కాదులే అని చెప్పి ఇంకా స్టీల్కి అయితే చేంజ్ అయిపోయాను. ఇంట్లో కూడా మెల్లిమెల్లిగా స్టీల్కి చేంజ్ అయిపోతున్నాను, ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించాలి అని చెప్పి. ఇంకా నిత్వికాకి మా హస్బెండ్కి ఇద్దరికి టిఫిన్ పెట్టేశాక ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను లక్కీ మిగిలాము. లక్కీకి కొంచెం టిఫిన్ పెట్టేసి ఫ్రెష్ అప్ చేసేసి నా వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను. వెసల్స్ ఇడ్లీ చేసాము అంటే చాలా వెసల్స్ అయిపోతాయండి. ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుని నేను ఫ్రెష్ అప్ అయ్యి నా కోసం ఆపం వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు రెసిపీ షేర్ చేస్తానన్నాను కదా, మార్నింగ్ రొటీన్లో షేర్ చేయడానికి చాలా హడావిడిగా ఉంటుంది, సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను అని చెప్పి ఇంకా నేను అప్పుడు ఆ క్లిప్లో మీకు యాడ్ చేయలేదు. ఇప్పుడు మీకు క్లియర్గా నేను ఆపం ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఆపం కూడా దోశ బ్యాటర్ లానే ప్రిపేర్ చేసుకోవాలండి. జస్ట్ దాన్ని ఇంకా కొంచెం స్మూత్గా క్రీమీ స్ట్రక్చర్లోకి రెడీ చేసేసుకొని దాన్ని ఇలా ఆపం ప్యాన్ ఒకటి ఉంటుంది, ఆ ప్యాన్లోకి ఒక 2 స్పూన్స్ అదే 2 గరిటెలు వేసేసుకొని ఇలా సైడ్స్ అంతా కూడా స్టిక్ అయ్యేలాగా మనం తిప్పుకోవాలి. ఆయిల్
ఆయిల్ అస్సలు అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే మనకి అది పాన్ నుండి సెపరేట్ అయినట్టు కనిపిస్తది. బ్యాక్ సైడ్ మనం ఎంత ఫ్రై అవ్వాలి అనుకుంటే అంత క్రిస్పీగా ఫ్రై చేసుకోవచ్చు. సో, నేను కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేస్తున్నాను. ఆపం కావాలి అంటే కొంచెం మందంగా కూడా వేసుకోవచ్చండి. మనం మందంగా వేసుకున్నాము అంటే సైడ్స్ ఎలాగో పల్చగానే ఉంటది. ఎందుకంటే ఆపం పాన్ అనేది మిడిల్‌లోకొచ్చేస్తది పిండంతా. అందువల్ల మిడిల్‌లో కొంచెం ఉబ్బుగా ఉండి స్మూత్‌గానే ఉంటది పిండి. అంత హార్డ్‌గా ఉండదు. పిల్లలు ఇష్టంగానే తింటారు. కావాలంటే మీరు మందంగా కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే దోసలైనా కూడా పల్చగా వేస్తాను కాబట్టి నాకలానే ఇష్టం కాబట్టి ఆపం కూడా పల్చగా వేశాననమాట. అండ్ సెకండ్ వేసిన ఆపం వచ్చేసి కొంచెం క్రిస్పీగా ఉంచాను. అండ్ ఇది టేస్ట్ వచ్చేసి నాకు రవ్వ దోసలాగా అనిపిచ్చింది. బట్ మనం ఆయిల్ ఏం యూజ్ చేయలేదు. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది హెల్తీ ఫుడ్ కూడానండి. అండ్ నేను ఇంటి దగ్గర నుంచి వచ్చాక లక్కీ చాలా రోజులు నాకు ఫుడ్ తినకుండా ఏడిపిచ్చింది. సో, ఇంకా మా నైబర్ ఒక ఆంటీ నాకు షేర్ చేశారు ఈ రెసిపీ. చెయ్యి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీ లక్కీ నేను 2, 3 టైమ్స్ పెట్టాను. చాలా ఇష్టంగా తింటుంది. నువ్వు కూడా ట్రై చెయి అన్నారు. ఇది బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే 2 టీ గ్లాసులు ఉప్పుడు బియ్యం అంటారు కదా! ఇడ్లీ రవ్వ, ఆ బియ్యము, ఒక గుప్పుడొచ్చేసి మినపప్పు, మెంతులు వేసుకొని నానబెట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం ఒక కొబ్బరి చిప్ప కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొబ్బరి అనేది మస్ట్ అండ్ షుడ్‌గా వేసుకోవాలి. కొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా బావుంటది టేస్ట్. ఇలా మిక్సీ పట్టేసుకున్నది చాలా స్మూత్‌గా క్రీమీ స్ట్రక్చర్‌లో మిక్సీ పట్టుకోవాలి. దోస బ్యాటర్ కంటే కూడా ఇంకా స్మూత్‌గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఓవర్ నైట్ బయటే ఉంచేసుకోవాలి. ఓవర్ నైట్ కంటే కూడా ఇంకా కొంచెం ఎక్కువ సేపు అంటే ఎర్లీ మార్నింగ్, మధ్యాహ్నం వరకు మనం గనక ఫర్మెంట్ చేసాము అంటే ఇంకా బావుంటది టేస్ట్. పిల్లలైతే మాత్రం నిజంగా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను షేర్ చేస్తాను మీకు రెసిపీని. సెపరేట్‌గా షార్ట్‌లో షేర్ చేస్తాను కావాలంటే. ఇంకా ఆఫ్టర్‌నూన్ ఫుడ్ తినేసిన తర్వాత ఇంట్లోకి కావాల్సిన గ్రోసరీస్, కొన్ని వెజిటబుల్స్ కావాల్సొస్తే పొన్ను షాప్‌కైతే వెళ్ళాము. తమిళ్‌లో పొన్ను అంటే గర్ల్ బేబీ అని అర్థము. సో, ఎందుకో తెలీదు. మేము కూడా ఫస్ట్ నుంచి ఆ షాప్‌కే వెళ్తూ ఉంటాము. గ్రోసరీస్ కానీ, ఏవైనా ఫ్రెష్‌గా కావాలి వెజిటబుల్స్ అంటే. ఇంకా నేనొచ్చేసి స్వీట్ పొటాటో కంపల్సరీ తీసుకుంటానండి వెళ్ళినప్పుడల్లా. అండ్ పిల్లలకి కూడా చాలా హెల్తీ ఫుడ్. అప్పుడప్పుడు మనం వెతుక్కుంటూ ఉంటాము హెల్తీగా ఏం పెట్టాలి, కీరా, క్యారెట్, ఫ్రూట్స్ కామన్ కదా అనుకున్నప్పుడు ఇలా స్వీట్ పొటాటో బాయిల్ చేసేసి ఇస్తూ ఉంటాను. అండ్ వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా నాకు కావాల్సిన గ్రోసరీస్, ఇంకా ఫ్రూట్స్ కొన్ని అన్నీ తీసేసుకొని ఇంకా నేనైతే బిల్లింగ్ దగ్గరికొచ్చాను. అండ్ బిల్లింగ్ దగ్గరికొచ్చిన తర్వాత లక్కీని ఎప్పుడు కూడా ట్రాలీలో కూర్చోబెట్టేస్తాము. కొంచెం మూవ్ అవ్వకుండా సెటిల్డ్‌గా ఉంటదని. అలా చేసినప్పుడు కూడా తను ఏదో ఒక విధంగా అల్లరి చేస్తది. ఇప్పుడు మనం ట్రాలీలో కూర్చోబెట్టి సైడ్‌కి పెడతాం కదా! తన చేతికి అందినవన్నీ తీసుకొచ్చి ఇలా ట్రాలీలో వేసేస్తూ ఉంటది. కొన్ని కొన్ని సార్లయితే మేము బిల్లింగ్‌లో బై మిస్టేక్ అవి వేయించేసుకొని తీసుకొచ్చేస్తాము. చెక్ చేసుకునేటప్పుడు తెలుస్తది ఇది మేము వేయలేదు లక్కీ వేసిందని. సో, అలా చేస్తా ఉంటదనమాట. చాలా సైలెంట్‌గా ఉంటది. వాయిస్ అనేది రేజ్ చేయదు. బట్ అల్లరి మాత్రం చేస్తది. అండ్ ఇంకా మేము రిటర్న్ వచ్చినప్పుడు గ్రోసరీస్‌కి వెళ్ళిన ప్రతిసారి పక్కనే ఒక హైదరాబాదీ రెస్టారెంట్ ఒకటుంది. హైదరాబాదీ దమ్ బిర్యానీ. అక్కడ బావుంటది బిర్యానీ. సో, ఇంకా గ్రోసరీస్‌కి మంత్లీ వన్స్ వెళ్ళినప్పుడు ఇంకా తీసుకొచ్చుకుంటూ ఉంటాము. సో, ఇంకా ప్యాకెట్ అలానే పట్టుకుని వెయిట్ చేస్తుందనమాట. నాకేమో నిత్వికకి హోంవర్క్ కంప్లీట్ అవ్వలేదు. మళ్ళీ ఫుడ్ తినేసిందంటే నిద్రపోతది అని చెప్పి నేనింక తనకి కంప్లీట్ అయిన తర్వాత పెడదాంలే ఫుడ్ అని చెప్పి వెయిట్ చేస్తుంటే ఇంకా ఫైనల్‌గా ఏడ్చేస్తుంది. సో, ఇంకెందుకు తననలా వెయిట్ చేయించడం అని ఇంకా తనకైతే ఫుడ్ పెట్టేసాను. హైదరాబాదీ బిర్యానీ కదండీ! చాలా బావుంటది టేస్ట్. మన సైడ్ లానే అనిపిస్తది. ఇంకా అక్కడ ఒక్క చోట మాత్రం తెచ్చుకుంటాము. లేదు అంటే ఇంట్లోనే పాసిబుల్ అయితే ఇంట్లోనే చేసేసుకుంటాము. బయట ఇంకెక్కడ షాప్స్‌లో ట్రై చేయము. ఏ రెస్టారెంట్స్‌లోను. అండ్ ఇంకా లక్కీ కోసం అయితే ఒక ప్లేట్‌లో పెట్టేసాను తన కోసము. అండ్ పెట్టిన వెంటనే చాలా ఫాస్ట్‌గా తీసేసుకుంది. పెద్ద తినేసేదానిలాగా. ఆ స్మెల్‌కి టెంప్ట్ అయ్యి తినడానికి ట్రై చేసింది కానీ అస్సలు తినలేకపోయింది. అండ్ చీరాల నుండి వచ్చిన తర్వాత నన్ను చాలా ఇబ్బంది పెట్టేసింది ఫుడ్ విషయంలో అయితే. తను ఫుడ్ రొటీన్ అంతా చేంజ్ అయిపోయింది కదా! సో, అసలు ఫుడ్ తినకుండా డైలీ నన్ను చాలా టైం తీసుకునేదనమాట. ఒక్కొక్కసారి ఫుడ్ తినట్లేదని చెప్పి పక్కన ఆంటీ వాళ్ళకి కూడా ఇచ్చేదాన్ని. కొంచెం మీరు పెట్టండి ఆంటీ తింటదేమో అని చెప్పి. ఇంకా పెద్ద తినేదానిలా తీసుకుంది కానీ తను ఎగ్ వరకే తింది. బిర్యానీ అస్సలు టచ్ చేయలేదు. ఇంకా తనకి సెపరేట్‌గా ఆపం ఒకటి వేసేసి తనకి పెట్టేసాను. ఇంకా మేమైతే బిర్యానీ ఫుల్‌గా ఎంజాయ్ చేసాము. అండ్ ఫుడ్ తిన్న తర్వాత నిత్విక ఫుల్‌గా
హోంవర్క్స్ రాసి టైట్‌గా అనిపిస్తుందని పెయింటింగ్స్ వేసుకుంటాను మమ్మీ అని అడిగింది. సరే అని తనకి పెయింటింగ్స్ వేసుకోవడానికి కొంచెం టైం ఇచ్చాను. అందులో ఒక బ్లాక్ కలర్ క్రేయాన్ తీసుకొని లక్కీ చూడండి వాల్స్ మొత్తం నింపేసింది. ఒక్కసారి మేము అటు తిరిగి, ఇటు తిరిగేలోపు ఇలాంటి పనులు చేసేస్తా ఉంటది. మా హౌస్‌కి వాల్స్ అన్నీ కూడా ఇలా పిచ్చి పిచ్చి గీతలతో నింపేసింది. కానీ మేము వెకేట్ చేసేటప్పుడు మా హౌస్ ఓనర్స్ ఎంత బిల్లేస్తారా అనేది కొంచెం భయంగా ఉంది. అండ్ ఇప్పుడైతే తనకి ఫుల్‌గా నిద్రొస్తుంది. అయినా కూడా ఇంకా కాఫీ, టీ అనేది చేసిస్తూ ఆటలాడుతుంది. నాకు ఈ రోజైతే కొంచెం హార్డ్‌గా అనిపిచ్చింది. కిడ్స్‌ని మేనేజ్ చేసుకోవడం, కుకింగ్, గ్రోసరీస్ ఇవన్నీ కూడా కొంచెం హార్డ్‌గా అనిపిచ్చింది. మీ డే ఎలా గడిచింది? కింద కామెంట్ సెక్షన్‌లో మాట్లాడుకుందాం. వచ్చేసేయండి. థాంక్ యూ